హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు మన జిల్లా కోర్టులకు మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది యాస్పిరెంట్స్ అయితే పోటీ పడుతున్నారు. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతామా, ఎగ్జామ్ రాస్తామా, జాబ్ కొడతామా అని చాలామంది చాలా కష్టంగా ఉన్నారన్నమాట. మరి నోటిఫికేషన్ లేట్ అవుతుంది కాబట్టి కొందరు నిరుత్సాహంతో ఉన్నారు, అసలు వస్తుందా రాదా అని కూడా డీలా పడుతున్నారు. మరి దీనికి సంబంధించి నాకు తెలియని ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ ఒక 2 days ముందు కూడా ఏపీ హైకోర్టుకు ఫోన్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఏం చెప్పారని కూడా నేను మీతో షేర్ చేస్తాను. మరి చూస్తే ఇక నోటిఫికేషన్ ఎప్పుడు మనం అనుకుంటున్నాం డిసెంబర్ అని. మరి డిసెంబర్ కూడా ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది. ఇంతవరకు అయితే ఇంకా ఏం రాలేదు. మరి జనవరి ఫిబ్రవరి మరి ఎస్సీ వర్గీకరణ దీనికన్నా లింక్తో ఏమన్నా ముందుకెళ్తా ఉందా అనేది ఇక్కడ మీకు విరోధంగా ట్రై చేస్తా. మరి నేను చెప్పినటువంటి ఫోన్ కన్వర్జేషన్ ప్రకారం కొందరు మన యొక్క యాస్పిరెంట్స్ అయితే ఫోన్ చేయడం జరిగింది ఏపీ హైకోర్టుకు. మరి వాళ్ళు చెప్పేదేమంటే యాక్చువల్గా అయితే డిసెంబర్లో నోటిఫికేషన్ పక్కగా రావాల్సింది, మొత్తం రెడీ అయిపోయింది. మరి ఈ సమయంలో నేను చెప్పేది అబద్ధమో నిజమో అని మీరు కూడా ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లా కోర్టులకు వెళ్ళండి, అక్కడ పనిచేసే సిబ్బందిని అడగండి, చెప్తారు. సో ఇప్పుడు అందరికీ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. అంటే ప్రమోషన్స్ ఎవరు సీనియారిటీ ఉన్నారు, ఎవరికి ఏ జాబు ఎక్కడ, ఎవరికి ప్రమోషన్ వస్తుంది, ఎవరికి రాదు, దాంట్లో చాలా బిజీగా ఉన్నారు. ఆ యొక్క ప్రక్రియ కావడానికి కనీసం అంటే ఈ నెల చివరి వరకు కూడా అంటే ప్రక్రియ త్వరగా అయిపోతుంది అనుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క ప్రక్రియ అనేది అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి హయ్యర్ ప్రమోషన్ కొరకు వాళ్ళకి ప్రమోషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయ్యింది, ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. అందువల్ల కొంచెం లేట్ అవుతూ ఉంది. మరి మనకి ఆస్పిరెంట్స్ ఏపీ హైకోర్టుకు ఫోన్ చేస్తే చెప్పిందేమంటే ఈ నోటిఫికేషన్ అనేది కొంచెం లేట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఎంత లేట్ కూడా నేను చెప్తా. తర్వాత గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ రావడం అయితే పక్క, దీనిలో ఎటువంటి మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. పక్కాగా నోటిఫికేషన్ వస్తూ ఉంది. ఎందుకు అంత డ్యామేజ్ చెప్తున్నామంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కూడా ఇటీవల కాలంలో నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కాకుండా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది, ఏపీ అంటే నాట్ ఓన్లీ ఏపీ హైకోర్టు, ఏ హైకోర్టులో అయినా సరే ఖాళీలు ఉంటే మాకు మీరు తెలియపరచండి. సో ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, మిగతా హైకోర్టుతో పాటుగా సబార్డినేట్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఎన్ని వేకెన్సీ ఉన్నాయో కూడా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా కంపల్సరీగా అయితే ప్రతి ఒక్క కోర్టు, జిల్లా కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, కంపల్సరీగా వేకెన్సీ అయితే ఫిలప్ చేసుకోమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ అయితే చెప్పడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణకు దీనికి సంబంధం అయితే ప్రశ్న అయితే ఏమి లేదు ఇంకా. సో మనకైతే మాత్రం డిఎస్సి పరంగా అయితే చెప్పడం జరిగింది, కానీ జిల్లా కోర్టు పరంగా అయితే ఎస్సీ వర్గీకరణ అనేది ఇంకా దానికి ప్రస్తావనకి రాలేదు. మనకు వచ్చే ప్రస్తావన అంతా ఓన్లీ ప్రమోషన్స్ ప్రక్రియ. అసలు వస్తుందా రాదా అని చాలా అనుకుంటే మిత్రమా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. 100% ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఇదే నెల వస్తుందంటే నేను చెప్పలేము. సో రావడం అయితే మాత్రం పక్కా నోటిఫికేషన్. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మీరు సిద్ధమా అని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. చాలామంది మీరు చెప్తుంటారులే సార్ ఏడొస్తుంది, ఊరికి మీరు ఏదో ప్రమోషన్ చేసుకుంటున్నారు అనుకుంటారు. కానీ ఇది మాత్రం వాస్తవం, నోటిఫికేషన్ రావడం పక్క. మరి ఒకవేళ ఉన్నట్లుండి వస్తే మీరు సిద్ధమా చూసుకోండి. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మనం చాలా తెలివిగా ప్లాన్ చేసుకోవాలి. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారో వాళ్ళే జాబ్ సాధిస్తారు. చాలామంది స్టెనోగ్రాఫర్స్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, ఎగ్జామినర్ కానీ, అసిస్టెంట్ కానీ, లా క్లర్క్స్ అయితేనేమి, సబార్డినేట్స్ అయితేనేమి, డ్రైవర్స్ అయితేనేమి, రికార్డ్ అసిస్టెంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. సో 18 ఏళ్ళ నుంచి 49 ఏళ్ళ వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పోటీ పడవచ్చు. అన్ని రకాల అర్హతలు కూడా, ఈవెన్ 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళ నుంచి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, టైపింగ్ తెలిసిన వాళ్ళు, స్టెనోగ్రఫీ తెలిసిన వాళ్ళు అందరికీ కూడా ఛాన్స్ అనేది ఇక్కడ రాబోతూ ఉంది. ఒక సింపుల్ టెస్ట్ ఉపయోగించుకొని ఎటువంటి ఇంటర్వ్యూ లేకోకుండా, నెగిటివ్ మార్క్ లేకోకుండా ఇక నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి అందరికీ ఇది క్రేజ్ అనమాట. మరి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ ఉండి టైపింగ్, స్టెనోగ్రఫీ ఉందో వాళ్ళందరూ కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి అద్భుత అవకాశంగా భావించుకోండి. మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వచ్చే పోస్టులు ఉన్నాయి కాబట్టి దానికి ఇది ఒక రివిజన్ లాగా మీరు అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు సుప్రీంకోర్టు ఏడొస్తుంది మీరు భయపడకండి. ప్రతి ఒక్కరు మనల్ని ఆలోచించే వాళ్ళే ఖచ్చితంగా అయితే మీరు పోటీ పడండి, అప్లై చేయండి. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, మరి తెలంగాణ హైకోర్టు రెండులో కూడా అయితే రాబోతున్నాయి. మరి తెలంగాణ హైకోర్టు గురించి అయితే ఫుల్ అప్డేట్స్ అయితే లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే మాత్రం డ్యామ్ షూర్గా పక్కాగా అయిపోతుందన్నమాట. మరి సిలబస్ మనకు తెలుసు, ఇంగ్లీషు, జీకే,
అయితే అన్ని రకాలుగా ఉంటుంది. మరి సబార్డినేట్కు, ప్రాసెస్ సర్వర్కు, డ్రైవర్కి అయితే మాత్రం అడిషనల్గా రీజనింగ్ ఉంటుంది. మరి పేరుకి ఇంగ్లీష్ అండ్ జీకే కానీ సిలబస్ చాలా వేస్ట్గా ఉంటుంది. చాలామంది నాకు ఇంగ్లీష్ రాదు అని బాధపడుతూ ఉంటారు. మీ అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. మనకి ఏమైతే రాదో ఈ యొక్క టర్మ్లో అంటే నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు ఏం చేయాలంటే మీకు రాని సబ్జెక్ట్ను మంచి గ్రిప్ తెచ్చుకోండి. సార్ ఒకవేళ నేను ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతాను, జీకే ప్రిపేర్ అవుతాను, రీడింగ్ ప్రిపేర్ అవుతాను, నాకు నోటిఫికేషన్ రాకపోతే అని మీకు డౌట్ వస్తుంది అనమాట. సో రాకపోతే క్వశ్చన్ మార్క్ వద్దు, 100% నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. దాని ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఇన్ కేసు మీకు రాలేదనుకోండి, పక్కన రాలేదు, నష్టమైతే కాదు కదా. ఎందుకు నష్టం కాదంటే మీరు ఒకవేళ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పోటీ పడుతున్నా, రైల్వే ఎగ్జామ్స్ పోటీ పడుతున్నా, లేదా ఏపీఎస్ఆర్టీసీ అయితే మాత్రం ఖచ్చితంగా మనకు 7,500 ఉద్యోగాలు చెప్పడం జరిగింది. ఇటీవల చిన్న న్యూస్ కూడా రావడం జరిగింది 10,000 వరకు వస్తాయనేసి. ఇప్పుడు ఏదేమైనా 7,500 వేకెన్సీ తగ్గవు. సో మీరు ప్రిపేర్ అయిన రీజనింగ్ ఇంగ్లీష్ కానీ, మీరు ప్రిపేర్ అయ్యే జీకే కానీ, మీరు ప్రిపేర్ అయ్యే రీజనింగ్ కానీ కంపల్సరీగా ఏపీఎస్ఆర్టీసీ పనికి వస్తుంది. దాంతోపాటుగా మనకి ఏముంటుంది, ఏపీఎస్ఆర్టీసీలో ఈ 3 సబ్జెక్ట్స్తో పాటుగా మీకు ఏముంటుందంటే మ్యాథమెటిక్స్ ఒకటి అడిషనల్గా యాడ్ అవుతుంది. అదే ఆర్ఆర్బీలో ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని పనికి వస్తాయి. కాబట్టి మీరు మనం చదివిన చదువు, మనం ప్రిపేర్ అయినటువంటి హైకోర్టుది మన యొక్క శ్రమ అయితే వృధా అయ్యే ప్రసక్తే లేదు. మరి వాట్ అబౌట్ ఆన్లైన్ కోర్స్ అంటే ఉత్తమ్స్ అకాడమీలో ఆన్లైన్ కోర్స్ గురించి చెప్తాను. బట్ చెప్పబోయే ముందుగా మరి ఫోన్ కన్వర్జేషన్ గురించి ఒకసారి చెప్తా. సో ఫోన్ కన్వర్జేషన్ నేను మీకు యాక్చువల్గా వీడియోని ప్లే చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాలు నేను ప్లే చేయలేకపోతున్నాను. సో వీలైతే మీరు కూడా హైకోర్టుకు ఆఫీసర్ ఫోన్ చేయండి, వాళ్ళు కూడా చెప్తారు. నేను చెప్పింది అబద్ధం చెప్పి చెప్తారు. సో వీళ్ళు చెప్పింది ఏమంటే ఫోన్ కాల్ కన్వర్జేషన్లో నోటిఫికేషన్ అయితే మాత్రం డిసెంబర్లో మేము ఇవ్వలేకపోతున్నాం. సో డిసెంబర్లో అయితే నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఇదే. సో నేను ఫస్ట్లో కూడా ఇదే చెప్పినాను. బికాజ్ ఒక 1 వీక్ ముందు ఒకసారి వీడియో చూడండి. ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మన ఆస్పిరెంట్స్ మనకి మిత్రులు ఎవరైతే గతంలో 2022లో కానీ 21లో కానీ ఎవరైతే జాబ్ కొట్టినారో వాళ్ళు చెప్పింది నాకేమంటే, వాళ్ళు కూడా మన వాళ్ళు హైకోర్టులో పనిచేస్తున్నారు, జిల్లా కోర్టులో పనిచేస్తున్న వాళ్ళు చెప్పింది అంటే, సార్ ప్రమోషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది, అది అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. సో నిన్న కాల్ చేసినా కూడా ఎక్కడికి ఫోన్ చేసాం, మన హైకోర్టుకు ఫోన్ చేస్తే అమరావతి ఉన్నటువంటి హైకోర్టుకు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏమంటే, మేడం గారు సో నోటిఫికేషన్ ఏదైతే రావడం అయితే పక్క, కాకపోతే ఈ నెల రాదు, ఇంకొక 2 నెలలు అయితే మినిమం గ్యారంటీ పడే అవకాశం ఉంది. సో 2 months గ్యారంటీ చెప్పింది నాకు. ఇప్పుడు ఒక 3 days ముందు చెప్పడం జరిగింది. 2 months అయితే గ్యారంటీకి వస్తుంది. సో మ్యాక్సిమం వరస్ట్ కేసు అన్నా కూడా 3 నెలలు అయితే మాత్రం కంపల్సరీగా అయితే నోటిఫికేషన్ వచ్చి తీరతుంది. సో మినిమం అయితే 2 months అంటే మనం చెప్పిన వాళ్ళు ఎప్పుడంటే December 14 చెప్పడం జరిగింది. అటు ఎత్తుకున్నా కూడా మనకు January, February. సో ఫిబ్రవరిలో కంపల్సరీగా వచ్చి తీరుతుంది. మరి ఒకవేళ ఫిబ్రవరిలో ఇంకా 2 months టైం ఉంది కాదు. ఇక తర్వాత గుర్తుపెట్టుకోండి, తర్వాత వచ్చి అంటే మరి 2021 వచ్చింది, 2022లో కూడా వచ్చింది. మరి 2021లో కానీ 2022లో కానీ మనకు ఎక్కువ టైం ఇచ్చారా? ఇచ్చింది కేవలం 40 days, కొందరికి 50 days వచ్చింది. అంటే ఇక ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాసెస్ బట్టి మరి వస్తే మనం సిద్ధంగా ఉన్నామని గుర్తుంచుకోండి. అందువల్ల మీరేం చేయాలంటే వస్తుంది రావడం పక్క, మనం ఎటు ఆ యొక్క ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు మినిమం అయితే మీరు ఖాళీగా ఉంటే ఓన్లీ దీనికి చదువుతూ ఉంటే మినిమం 8 hours అయితే మాత్రం మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఇన్ కేసు మీరు జాబ్ హోల్డర్స్, హౌస్ వైఫ్లు అయితే మాత్రం మినిమం ప్రతిరోజు కూడా మీరు 3 నుంచి 4 గంటలు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ దండిగా ఉంది సార్, ఇంగ్లీష్ బుక్స్ అని మాకు ఎక్కడ దొరుకుతాయి, జీకే మాకు ఎక్కడ దొరుకుతుంది అనుకోవచ్చు. సో మీకోసమే ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోర్సులో ఇంగ్లీష్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ బిట్ మిస్ కాకోకుండా విధంగా మీకు సింపుల్గా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితేనేమి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితేనేమి, సినోనిమ్స్ అయితేనేమి, ఆంటోనిమ్స్ అయితేనేమి, వర్డ్ పవర్ బుక్ అయితేనేమి అన్నీ కూడా క్లియర్ కట్గా మన ఉత్తమ్స్ అకాడమీలో కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ అత్యద్భుతంగా మీకు ఏ బిట్ మిస్ కాకుండా మీరు పర్ఫెక్ట్గా ఉండే విధంగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నటువంటి ఇంగ్లీష్ స్పెషల్ బిట్స్, స్పెషల్ ఎగ్జామినేషన్స్, గ్రాండ్ టెస్టులు, అదే మన జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అబిలిటీ, 100+ మార్క్ ఎగ్జామ్స్, బిడ్ బ్యాంకు, ఏపీ స్పెషల్ జాగ్రఫీ, ఏపీ స్పెషల్ కరెంట్ అఫైర్స్, వీటి యొక్క వీడియోస్ ప్లస్ PDF అనేది డైలీ అప్లోడ్ చేస్తూ పోతున్నాం. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుంది, మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, నోటిఫికేషన్ వస్తుంది అని ఎవరైతే నమ్మకం అయితే ఉంటారో వాళ్ళైతే మాత్రం మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉందన్నమాట. సో దీని యొక్క కోర్స్ కూడా మేము 300 rupees పెట్టడం జరిగింది. నోటిఫికేషన్ వరకు మాత్రమే. ఇది యాక్చువల్ దీని యొక్క కాస్ట్ 2000 rupees అయితే నోటిఫికేషన్ రాలే ఉద్దేశంతో మీకు కేవలం 300 rupeesకి పెట్టడం జరిగిందనమాట. సో ఇది 12 months వ్యాలిడిటీ ఉంటుంది. PDF కూడా మీకు అంటే జీకే బుక్ కానీ
ఎగ్జామ్స్ పీడిఎఫ్లు కూడా మీకు అందించడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీకు కోర్స్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక 2 to 3 అవర్స్ అయితే మీరు మనకి యాప్లో మీరు చదవండి. బుక్ కూడా మీకు త్వరలోనే ఇస్తాం. అంటే యాప్లో ఉంటుంది, మీరు కానీ డౌన్లోడ్ కూడా చేసుకొని చదువుకోవచ్చు అనమాట. కానీ టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు మిత్రమా. ఒక ఉన్నట్టుండి వస్తే ఏం చేద్దాం మనం ఆలోచించాలి ఒకసారి అది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో గోల్గా పెట్టుకొని ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ రావడం పక్క. నేను చెప్పడం అబద్ధం అయితే మీరే కోర్టుకి వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి జిల్లా కోర్టులకు వెళ్ళండి, అక్కడ జాబ్ చేసిన వాళ్ళని అడగండి. లేకుంటే మనకి హైకోర్టుది నెంబర్ మీ దగ్గర ఉంటుంది, వెబ్సైట్లో సెర్చ్ చేసి దొరుకుతుంది, వాళ్ళు కూడా అడిగి తెలుసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు కూడా రియాక్ట్ అయిపోండి. కాబట్టి జాబ్ కావాలంటే కంపల్సరీగా మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి టర్నింగ్ పాయింట్ కోచింగ్ నుంచి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. సో ఇది మిత్రమా ప్రజెంట్ అప్డేట్స్ అనమాట. సో ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మీకు ఇమ్మీడియట్గా మీకు అప్డేట్స్ రావాలనుకుంటే మాత్రం మనకు ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం ఈ యొక్క నెంబర్కి యాడ్ మీ అని పెడితే మేము గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఉత్తమ్స్ అకాడమీలో గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో మీరు మల్టిపుల్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది 13,000 ఉద్యోగాలకు. అది అప్లై చేయండి. అంటే మీకు ఎక్కడిది ఛాన్స్ అయితే ఉందో అవన్నీ కూడా అప్లై చేస్తూ ఉండండి. మీ మెయిన్ టార్గెట్ హైకోర్టుకి పెట్టుకోండి. సో సెకండ్ టార్గెట్ ఏముంది అది కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకంటే ఆ విధంగా అప్లై చేసి ప్రిపేర్ కావడం వల్ల మనం ఖాళీగా ఉండలేం, ప్రిపేర్ అవుతూ ఉంటాం. దీన్ని మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా. సో ఇది మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ మనకు తెలియపరచండి. కమెంట్లో వాల్యూడ్ కమెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.